Hello, my dear students. How are you all doing? So, warm welcome to Vedantu Telugu. This is your JEE, your master teacher for chemistry. Koncham bear my voice today. I'm not well, so my voice koncham different ayindi. So, just let me know if I'm audible and visible. Vinpisnana, kanpisnana. Like chappandi. Good evening. Hello. Chandrika, Prasanna, hello dear. So hope I'm audible. I'm also expecting that my voice is little clear for you. Voice vinpiston kad bane? Yeah, okay. All right. Okay, so my voice is fine. Sorry. Bear with my voice today. Konjam na cough anni unnai. Voice is like my throat has gone today. Asal na throat panchayetledu. ఓకే సో అయితే ఈరోజు మనం ఏ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాము అంటే నేమ్డ్ రియాక్షన్స్. బికాజ్ నేను ఎప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ సెషన్ తీసుకున్నా లేకపోతే నేను ఐఎమ్ డూయింగ్ అ సెషన్ ఇన్ ఐపీ తీసుకున్నా సరే ఇమీడియట్ మేడం ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ గుర్తుండట్లేదు అవునా? సో ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ టిప్స్ ఐ వుడ్ సే ట్రిక్స్. సో కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ మీరు హ్యాపీగా అప్లై చేస్తే మీకు నేమ్ రియాక్షన్స్ అనేవి గుర్తుంటాయి. ఓకేనా? సో ఈ రోజు నేను ఒక 20 నేమ్ రియాక్షన్స్ తీసుకున్నానమ్మా ఇంటర్ సెకండ్ ఇయర్వి. ఓకేనా? సో ఈ 20 నేమ్ రియాక్షన్స్ ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి మనం చూద్దాం. ఓకేనా? సో ఈ టాపిక్లో ఈ లెసన్లో మనకి ఎక్కువ పిక్చర్స్ అవి వస్తూ ఉంటాయి. దేర్ విల్ బీ సమ్ కామికల్ హ్యూమర్ సైడ్ ఆల్సో. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ కన్నా మనకి మన రియాక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్ us start our session. The most requested 20 named reactions మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? 1 second. ఓకే సో 20 నేమ్డ్ రియాక్షన్స్లో ఫస్ట్ ఈ రియాక్షన్స్ చూద్దాం. ఏంటి అంటే వుడ్స్ రియాక్షన్, ఫిట్టిగ్ రియాక్షన్, వుడ్-ఫిట్టిగ్ రియాక్షన్, ఫింకిల్స్టైన్ రియాక్షన్ అండ్ స్వార్ట్స్ రియాక్షన్. ఓకేనా? అయితే ఈ రియాక్షన్స్ ఇవి కూడా మీరు నేమ్స్ గుర్తుంచుకోనక్కర్లేదు. నేమ్స్ గుర్తుంచుకోవడానికి కూడా నేను ట్రిక్ చెప్తాను. సో దట్ మీకు ఆ ట్రిక్ అనేది గుర్తుందనుకోండి ఇమీడియట్గా మీరు రియాక్షన్స్ అనేవి రాసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఆ ట్రిక్ ఏంటి అంటే మీరు ఇది గుర్తుంచుకోనక్కర్లేదు. ఆ ట్రిక్ ఏంటి అంటే యూ కెన్ రిమెంబర్, ఇప్పుడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్తామా, అలాగే వరల్డ్ ఫుడ్ ఏంటది వరల్డ్ ఫుడ్. ఈ వర్డ్ గుర్తుంచుకుంటే మీకు 5 రియాక్షన్స్ అయిపోతాయి. ఏంటిది వరల్డ్ ఫుడ్. సో వాట్ కెన్ యూ సే W ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు డబ్ల్యూ. అంటే ఇక్కడ డబ్ల్యూ అంటే వుడ్స్ రియాక్షన్, ఇదేంటి ఫిట్టిగ్ రియాక్షన్. వుడ్స్ ఫిట్టిగ్ కలిపేస్తే ఏంటిది వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. ఓకేనా? సో అలాగే ఈ ఎఫ్ అని ఏదైతే ఉందో దిస్ ఆల్సో బిలాంగ్స్ టు ఫింకెల్స్టైన్ రియాక్షన్. ఓకే, ఆల్సో అలాంగ్ విత్ ఇట్ దీనికి ఇంకొక వర్డ్ ఎక్స్ట్రా గుర్తుంచుకోండి, అదే స్వార్ట్స్ రియాక్షన్. ఓకే, సో వరల్డ్ ఫుడ్ అని గుర్తుంచుకుంటే ఏమేమి ఉంటాయి వుడ్స్ రియాక్షన్, ఫిట్టిగ్ రియాక్షన్. సో W ప్లస్ ఎఫ్ విల్ గివ్ యూ WF అంటే వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. సో రియాక్షన్ లో కూడా అదే జరుగుతుంది. వుడ్స్ రియాక్షన్ ఫిట్టిగ్ రియాక్షన్ కలిపేస్తే వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్ వస్తుంది. ఓకేనా? అలాంగ్ విత్ ఇట్ ఎఫ్ అంటే ఫింకెల్స్టైన్ రియాక్షన్ అండ్ ఆల్సో రిమెంబర్ వన్ మోర్ రియాక్షన్, అదేంటి అంటే స్వార్ట్స్ రియాక్షన్. ఓకేనా? నా వాయిస్ కొంచెం మారిపోతుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకేనా? నాకు బాగాలేదు బట్ ఐమ్ స్టిల్ టేకింగ్ ద క్లాస్. సో అలాంటప్పుడు మీరు ఇంకా నాకు యూ హ్యావ్ టు గివ్ మీ ఎనర్జీ బికాస్ ఐఎమ్ లో ఆన్ ఎనర్జీ. యూ మస్ట్ గివ్ మీ యువర్ ఎనర్జీ ఫ్రమ్ ద కమెంట్ సెక్షన్. సో మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఏంటి అని యూ కెన్ జస్ట్ కమెంట్. సో ఐ వుడ్ ఆల్సో రీడ్ యువర్ కమెంట్స్. ఓకేనా? Listen carefully.
అయితే వరల్డ్ ఫుడ్ వుడ్-ఫిట్టిగ్ రియాక్షన్. అయితే ఇక్కడ ఇందులో మీకు ఒక పిక్చర్ కనిపిస్తుందా? ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అవునా? జుట్టు పీకేసుకుంటుంది. సో లెట్ us థింక్ దట్ ఈ అమ్మాయి పేరు, ఒక పేరు పెడదాం. ఓకే, అమ్మాయి పేరు ఏంటి అంటే రొక్సానా అండ్ బొక్సానా. ఓకేనా? ఈ అమ్మాయి పేరు రాక్సానా బాక్సానా. ఇదేం పేరు మేడం అంటే మనకి రియాక్షన్ గుర్తుండాలంటే కొంచెం ఇలాంటి పేర్లే ఉంటాయి. ఓకేనా? సో ఏంటి అమ్మాయి పేరు ఏంటి? రాక్సానా బాక్సానా ఈ అమ్మాయి పేరు. ఓకేనా? సో కొంచెం తింగర్ పిల్ల, మీ క్లాస్ లో కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా ఇలాగ కొంచెం పిచ్చి పిచ్చికి ఉండేవాళ్ళు. సో ఈ అమ్మాయి పేరు రాక్సానా బాక్సానా అనుకుందాం. అయితే ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్, కొంచెం పిచ్చి ఉంది కాబట్టి let us think that she likes to eat dried eggs. ఏంటి? ఈ అమ్మాయికి డ్రైడ్ ఎగ్స్ తినడం ఇష్టం. సో ఈ రాక్సానా బాక్సానా ఇది అమ్మాయి పేరు. సో రాక్సానా బాక్సానా అనే అమ్మాయికి డ్రైడ్ ఎగ్స్ తినడం ఇష్టం. ఓకేనా? ఇప్పుడు let us start the reaction. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ కేర్ఫుల్. ఇక్కడ ఏముంది? RX. RX అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ alkyl halide. అవునా? alkyl halide. సారీ. సో మీకు రియాక్టెంట్స్ గుర్తున్నాయి అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా ప్రొడక్ట్స్ రాసేయగలరు. సో మీకు రియాక్టెంట్స్ గుర్తుండడమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇఫ్ యూ రిమెంబర్ ద రియాక్టెంట్స్ ఇమీడియట్లీ యూ విల్ బి ఏబుల్ టు రైట్ ద ప్రొడక్ట్స్. ఓకే, సో ఇది RX. ఇక్కడ ఏముంది? సోడియం. ఓకే, నౌ లెట్ us start our first reaction. ఏంటది? Woods reaction. Woods reaction. సో ఏముంది ఇక్కడ? ఆల్కైల్ హాలైడ్ వచ్చిందా? RX. ఓకే, ఏంటి ఇక్కడ ఏముంది? నెక్స్ట్ సోడియం. ఇక్కడ ఏముంది? డ్రైడ్ ఎగ్స్. సో RX తర్వాత సోడియం ఉంది. సో RX ప్లస్ Na. మరి డ్రైడ్ ఎగ్స్ తినడం ఏంటి మేడం అంటే డ్రైడ్ ఎగ్స్ మీన్స్ డ్రై ఈథర్. మనం యూజ్ చేసేది ఇక్కడ ఏంటి? డ్రై ఈథర్. సో సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏంటి? డ్రై ఈథర్. అంతే అంతే. ఇప్పుడు చూడండి, RX ప్లస్ Na. ఈ సోడియము ఈ ఎక్స్ కలిసిపోతాయి. సో NaX. సో ఇవి రెండు మాలిక్యూల్స్ తీసుకుంటే what do you get? Na and X. మీకు లేబుల్ చేస్తున్నా, ఈ X Na కలిసిపోతాయి. సో what do you get? NaX. ఇక్కడ రెండు మాలిక్యూల్స్. సో ఇక్కడ R ఇంకొక R తో రియాక్షన్. సో what do you get? RR plus NaX. అర్థమైందా? సింపుల్. సో ఇఫ్ యు సీ హియర్, సో this kiddo Roxana Boxana likes to eat dried eggs. So RX అంటే alkyl halide. ఇక్కడ ఏముంది? సోడియం. సో RX plus Na in presence of she likes to eat dry eggs. అవునా? సో డ్రై ఎగ్స్ అంటే డ్రై ఈథర్. డ్రై ఈథర్. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అంటే సోడియం ఎక్స్ కలిసిపోతే యూ కెన్ రైట్ ద ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ గుర్తుండడమే పాయింట్ మనకి. సో రియాక్టెంట్స్ వచ్చాయి అంటే ప్రొడక్ట్స్ ఎంతో టైం పట్టదు. సో వాట్ యు గెట్? NaX ప్లస్ ఏం మిగిలింది? R ఇంకొక R తో బాండ్ అయితే RR అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ కి వెళ్ళిపోదాం. సో లెట్ us మన సెకండ్ రియాక్షన్ ఏంటి? వరల్డ్ ఫుడ్. సో వుడ్స్ అయిపోయింది, తర్వాత ఫిట్టిగ్ రియాక్షన్. ఫిట్టిగ్ రియాక్షన్. సో ఇప్పుడు ఫిట్టిగ్ రియాక్షన్ కి చూడండి, ఇక్కడ ఏముంది? ఈ అమ్మాయి పేరు, ఇంకో పేరు ఉంది కదా మనకి. ఏంటి అమ్మాయి పేరు? బొక్సానా. సో ఇక్కడ B అని ఉంది కదా, B స్టాండ్స్ ఫర్ బెంజీన్. ఏంటది? బెంజీన్. సో బెంజీన్ ఇక్కడ ఏంటి? మళ్ళీ X ఉంది. సో బెంజీన్ మీద ఏముంది? హాలైడ్ గ్రూప్ ఉంది. అవునా? అంతే. సో రాయండి,
బెంజీన్ రింగ్ మీద హాలోజన్ గ్రూప్ ఉంది. తర్వాత ఏంటి సోడియం, సో ప్లస్ Na. ఈ అమ్మాయి ఏంటి డ్రైడ్ ఎగ్స్ అంటే డ్రై ఈథర్. అవునా, ఇవి మనం 2 మాలిక్యూల్స్ కదా తీసుకుంటున్నాం. సో ఈ Na ఈ X కలిసిపోతున్నాయి, ఈ బెంజీన్ రింగ్ ఇంకొక బెంజీన్ రింగ్ తో కలిసిపోతుంది. సో వాట్ డు యు గెట్, ఒక బెంజీన్ రింగ్ ఇంకొక బెంజీన్ రింగ్ తో కలిసిపోయి యు విల్ బి గెటింగ్ 2NaX. అర్థమైందా? హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఇది ఉడ్స్ రియాక్షన్, ఇది ఫిట్టిగ్ రియాక్షన్, అంతే. ఓకే, మీకు ఇంక ఇది ఇంకా గుర్తుండాలి అనుకుంటే యూ కెన్ డూ వన్ థింగ్. Rx plus Na plus Rx. అప్పుడు చూసుకోండి 2NaX, ఈ R కాస్త దాంతో బాండ్ అయిపోతే you will be getting your NaX. అవునా, as simple as that. So XR. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైంది 2NaX plus RR. క్లియర్? సిమిలర్లీ ఇది కూడా 2 మాలిక్యూల్స్ కదా, దీనికి కూడా అట్లనే రాసుకోండి. బెంజీన్ రింగ్ మీద హాలోజన్ ఉంది ప్లస్ Na ప్లస్ మళ్ళీ హాలోజన్, దర్ ఇస్ అనదర్ బెంజీన్ రింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది వెళ్ళిపోతుంది. సో వాట్ డు యు గెట్, బెంజీన్ ప్లస్ 2NaX. అయిపోయిందా? అంతే. ఇప్పుడు నెక్స్ట్ రియాక్షన్ ఏంటి, వుడ్స్ అయిపోయింది, ఫిట్టిగ్ అయిపోయింది. నెక్స్ట్ వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. వుడ్స్ ఫిట్టిగ్ అంటే వుడ్స్ ప్లస్ ఫిట్టిగ్. అవునా? సో లెట్ us write వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. సో వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్ అంటే ఏంటి, వుడ్స్ ప్లస్ ఫిట్టిగ్ రియాక్షన్. అవునా, అంటే మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, బేసికల్లీ ఇక్కడ Rx ఉంది కదా, సో వుడ్స్ రియాక్షన్ నుంచి Rx ప్లస్ ఫిట్టిగ్ రియాక్షన్ నుంచి బెంజీన్ మీద X. ఓకే, మన విల్ బి గెటింగ్ దిస్ రియేజెంట్ ఎలాగో అన్నిటికి కామన్. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, సో ప్లస్ సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో ఈ ఎక్సెల్ వెళ్ళిపోతే ఏం మిగిలింది, బెంజీన్ రింగ్ మీద హాలోజన్ గ్రూప్ ఉంది. అవునా కాదా? సో వాట్ డు యు గెట్, దర్ ఇస్ అ బెంజీన్ రింగ్, దాని మీద హాలోజన్ ప్లస్ NaX. అయిపోయింది. ఓకే, ట్రావెల్ విత్ భావ్లా యూజర్ ఐడి. మ్యామ్ వుడ్స్ రియాక్షన్ లో కూడా 2NaX వస్తుంది కదా. దిస్ విల్ బి దేర్. ఇది కామన్, అన్నిటికి 2 ఉంటుంది, ఎందుకంటే 2 మాలిక్యూల్స్ తీసుకుంటున్నాం కదా, సో 2 ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సో ఇఫ్ యు సీ హియర్ ఏమైంది, సో దిస్ గర్ల్ నేమ్ Roxana likes to eat dried eggs. సో ఇందులో చూడండి Rx అంటే ఆల్కైల్ హాలైడ్ ప్లస్ సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏంటి డ్రై ఈథర్. డ్రై ఎగ్స్ అంటే డ్రై ఈథర్. నెక్స్ట్ ఏంటి బెంజీన్, సోడియం. ఇది ఫిట్టిగ్ రియాక్షన్, ఇది వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్. సో వుడ్స్ అయిపోయింది, ఫిట్టిగ్ అయిపోయింది. సో ఇందులో ఈ ఆల్కైల్ హాలైడ్, ఇందులో ఈ ఆల్కైల్ హాలైడ్, వుడ్స్ ప్లస్ ఫిట్టిగ్ చేసేస్తే వుడ్స్ ఫిట్టిగ్ రియాక్షన్ అయిపోయింది. క్లియర్? ఓకే మ్యామ్, డెఫినేషన్ అవసరం లేదా జాన్వి యూజర్ ఐడి? డెఫినేషన్ కి వెరీ వెరీ సింపుల్, ఏం లేదు. మీకు రియాక్షన్ తెలిసిపోతే డెఫినేషన్ ఎంతసేపు, యూ కెన్ రైట్ దట్ 2 molecules of alkyl halide reacts with sodium in presence of dry ether to produce an alkane is known as Wood-Fittig reaction. Ante. అర్థమైందా? That's it. Okay. Next. So woods అయిపోయింది, ఫిట్టిగ్ అయిపోయింది, వుడ్స్ ఫిట్టిగ్ అయిపోయింది. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి, మనం F లో ఇంకా Finkelstein reaction and Swarts reaction. అవునా?
సో ఫింకల్స్టైన్ రియాక్షన్ కి లెట్ us థింక్ దట్ ఈ అమ్మాయి రొక్సానా బొక్సానా ఉంది కదా, ఈ పిల్లకి ఒక చెల్లి ఉంది. ఓకే, ఆ చెల్లి ఇదిగో ఈ చెల్లె. మీ ఇంట్లో కూడా మీ చెల్లెలు ఇలాగే ఉంటారు కదా. సో ఎప్పుడు అక్కలు కానీ అన్నయ్యలు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పి చిన్నపిల్లలు చూస్తారు. సో ఆ పిచ్చి పాపకి ఇక్కడ స్మాల్ క్యూట్ సిస్టర్ ఉంది. సో ఈ పిల్ల పేరు షీ ఇస్ ద సిస్టర్ ఆఫ్ రొక్సానా కదా. సో రాక్సానా ఇండియా, ఈ పిల్ల పేరు రాక్సానా ఇండియా అని గుర్తుంచుకోండి. వన్ సెకండ్. ఓకే, సో ఓకే, సో నెక్స్ట్ ఈ రాక్సానా ఇండియా, ఇందులో నుంచి చూడండి ఏముంది, ఆర్ఎక్స్ అంటే ఆర్ఎక్స్. నెక్స్ట్ సోడియం, ఇది కూడా కామన్. ఇందులో నుంచి ఐ తీసుకుంటాం, ఇండియా. ఇందాక పిల్లకి డ్రై ఎగ్స్ నచ్చాయి కదా, ఈ పిల్లకి డ్రైడ్ యాపిల్స్ ఇష్టం. ఈ పిల్లకి డ్రైడ్ యాపిల్స్ ఇష్టం. ఓకేనా, ఇప్పుడు రాద్దాం. ఏంటి అమ్మాయి పేరు, ఏంటి అమ్మాయి పేరు అంటారు, రియాక్షన్ పేరేంటి, ఫింకల్స్టైన్ రియాక్షన్. సో వాట్ యు హ్యావ్ హియర్, ఆర్ఎక్స్ ప్లస్ ఏముంది ఇక్కడ, సోడియం అండ్ అయోడిన్. అవునా, సో రైట్ NaI ఇన్ ప్రెసెన్స్ ఆఫ్, ఇక్కడ ఏం రాశాను, డ్రైడ్ యాపిల్స్. ఇందాక డ్రైడ్ ఎగ్స్, అందుకని డ్రై ఈథర్. ఇప్పుడు డ్రైడ్ యాపిల్స్ అంటే దీని అర్థం ఏంటి అంటే దిస్ రియాక్షన్ హ్యాపెన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఎసిటోన్. ఏంటి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఎసిటోన్. ఇప్పుడు ప్రొడక్ట్ రాయండి, ఇదెంతసేపు NaX Ri ప్లస్ NaX అయిపోయింది, అంతే. అర్థమైందా, ఈజీ. నెక్స్ట్ రియాక్షన్ వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ రియాక్షన్ ఇస్ స్వార్ట్స్ రియాక్షన్. I'm getting cough continuously. ఓకే, సో నెక్స్ట్ ఇస్ స్వార్ట్స్ రియాక్షన్. ఈ వర్డ్ చూడండి, స్వార్ట్స్, సంథింగ్ గుడ్ ప్లేస్. కెన్ యూ రిమెంబర్ స్వార్ట్స్ అంటే వర్డ్ మీకు గుర్తు రావాలి, ఏంటది, ఇట్ ఇస్ స్విట్జర్లాండ్. గుర్తొస్తుందా, గుర్తు రాకపోయినా గుర్తు తెచ్చుకోండి. సో ఇక్కడ స్వార్ట్స్ అంటే రిమెంబర్ దర్ ఇస్ ఎ స్విట్జర్లాండ్. సో ఈ స్విట్జర్లాండ్ కి ఒక ఫ్లాగ్ ఉంటుంది కదా, సో రిమెంబర్ దిస్ యాజ్ స్విట్జర్లాండ్ ఫ్లాగ్. మేడం ఫ్లాగ్ ఎందుకు మేడం అంటే ఇక్కడ చూడండి AG, ఇక్కడ ఏముంది, సో స్వార్ట్స్ రియాక్షన్ లో సిల్వర్ అండ్ ఫ్లోరిన్ ఉంటాయి. సో మన రియాక్టెంట్ కామన్, ఎందుకంటే ఇదే గ్రూప్ లో చదువుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఇస్ RX ప్లస్ ఏముంది ఇక్కడ AgF ప్లస్ AgF, అంతే. AgX వెళ్ళిపోతే ఏం ఫామ్ అవుతుంది, you'll be getting RF plus AgX. అర్థమైందా, got it. So these are the reactions. ఏంటవి, you're having ఏమేం రియాక్షన్స్ ఉన్నాయి, వుడ్స్ రియాక్షన్, ఫిటిగ్ రియాక్షన్, ఈ రెండు కలిపితే వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్, అలాగే ఫెంకెల్స్టైన్ రియాక్షన్ అండ్ ఇంకొకటి స్వార్ట్స్ రియాక్షన్, అంతే, సింపుల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హాలోజన్ తో రియాక్షన్స్. చూడండి RX బెంజీన్ మీద X,
ఓకే, నెక్స్ట్ ఆర్ఎక్స్, మళ్ళీ ఆర్ఎక్స్ ఆర్ఎక్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ రియాక్షన్ చూడండి. ట్రావెల్ విత్ భావ్లా లేదు నాన్న. Next reactions, let us see Sandmeyer reaction and Gattermann reaction. Okay na? Sandmeyer and Gattermann reaction. So మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది? మేయర్, శాండ్ మేయర్. మేయర్ అంటే ఏంటి? మేయర్ ఇస్ అ పర్సన్ who will be taking care of or he will be ruling that small little town or city. ఆ చిన్న ప్లేస్ ని he will be ruling that place. అవునా? సో అదే కదా మేయర్ అంటే. సో రిమెంబర్, మేయర్ అంటే మేయర్. సో మేయర్ అని గుర్తొచ్చినప్పుడు మీరు ఒక పేరు గుర్తెచ్చుకోండి. సో నేను యాక్చువల్లీ మీకు కొంచెం ఈజీగా చెప్దామని చెప్పి నేను గూగుల్లో చాలా మేయర్స్ పేర్లు వెతికాను విత్ రెస్పెక్ట్ టు ద రియాక్షన్ మనకి మ్యాచ్ అవ్వడానికి. అయితే పేర్లన్నీ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. కామన్ నేమ్స్తో రియాక్షన్ గుర్తుండాలి అంటే ఇట్ ఈస్ ఈజీ. సో ఆ నేమ్లు కాంప్లికేటెడ్గా ఉండడానికి మీరు ఈ ప్లేస్ వినే ఉంటారు కదా, నిజామ్స్ అప్పట్లో ఉండేవారు. అవునా? నిజామ్స్. సో మీకు నిజామాబాద్ ఏరియా గుర్తుంటుంది. సో నిజామ్స్ ఉండేవారా? సో నిజాం ఏరియా గుర్తుందా? సో నిజామ్స్ అన్న వాళ్ళు దే యూస్ టు బి రూలింగ్ అవర్ ప్లేస్. సో రిమెంబర్ దాట్ లిటిల్ వర్డ్. సో ఏంటి అంటే నిజామ్స్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నిజామ్స్ క్లోజ్డ్ కస్టమ్ బజార్. ఏం చేశారు నిజామ్స్ వచ్చి? దే హావ్ క్లోజ్డ్ వన్ బజార్. మేడం ఎందుకు మేడం కష్టం అని అంత కష్టమైన వర్డ్ పెట్టారు అంటే, లేదు, అందులో నుంచి వీ విల్ బి డెరైవింగ్ సంథింగ్ ఇంపార్టెంట్, అందుకే కష్టం అని పెట్టారు. లేకపోతే కామన్ గా డోక్రా బజార్ ఇలాంటి పేర్లు పెట్టేసేదాన్ని, కానీ కాదు. సో నిజామ్స్ క్లోజ్ కస్టమ్ బజార్. ఓకేనా? సో ఇక్కడ ఎన్ అంటే నైట్రోజన్, ఎన్ అంటే నైట్రోజన్. ఓకే, సిఎల్ అంటే క్లోజ్డ్, సిఎల్. కస్టమ్ అంటే సియు, బజార్ అంటే బ్రోమిన్. అయిపోయింది రియాక్షన్, అయిపోయింది రియాక్షన్. N2 క్లోరిన్, కాపర్ అండ్ బ్రోమిన్, అంతే. సో మేయర్స్ అన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, దే ఆర్ వెరీ కమాండ్ చేసే అంత పొజిషన్ ఉన్న పీపుల్ కదా. సో యూజ్ బెంజీన్ రింగ్ హియర్. సో Sandmeyer reaction Sandmeyer reaction లో ఏమేమి ఉన్నాయి? వాట్ డిడ్ ఐ సే? నిజామ్స్ క్లోజ్డ్ కస్టమ్ బజార్. సో ఇందులోంచి మీరు ఐడెంటిఫై చేసినవి ఏంటి? నైట్రోజన్, క్లోరిన్, కాపర్, బ్రోమిన్. సో ఇప్పుడు అదే రాయండి. ఫస్ట్ బెంజీన్ రింగ్ మీద, సో వీళ్ళు పెద్దవాళ్ళు కదా, సో యూజ్ బెంజీన్ రింగ్. ఓకే, బెంజీన్ రింగ్ మీద ఏముంది? నైట్రోజన్ along with నెక్స్ట్ along with chlorine. ఓకేనా? సో బెంజీన్ రింగ్ మీద N2Cl in presence of ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కాపర్ ఉంది, నెక్స్ట్ ఏముంది? బ్రోమీన్ ఉంది. బ్రోమీన్ దాని సొంతంగా అది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో మేజర్ గా ఇది హైడ్రోజన్ తో బాండ్ అయితే హైడ్రోజన్ తో ఎగ్జిస్ట్ అవుతుంది, HBr. ఇప్పుడు ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే క్లోరిన్ తో బాండ్ అయ్యి
CuCl2 ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఏం ఫామ్ అయింది? బెంజీన్ రింగ్ మీద you can see that there is N2 and Cl group. Along with it, there is copper chloride in presence of HBr. అవునా? ఇప్పుడు చూడండి, బ్రేక్ చేయండి, నైట్రోజన్ క్లోరిన్ ని బ్రేక్ చేయండి. సో N2 అనేది బయటకు వచ్చేస్తుంది. అవునా? అలాంగ్ విత్ ఇట్ ఈ క్లోరిన్ ఈ హైడ్రోజన్ తో రియాక్ట్ అయిపోతే HCl ప్లస్ బెంజీన్ రింగ్ మిగిలింది, అది కాస్త బ్రోమీన్ తో రియాక్ట్ అయితే you'll be getting this. అంటే క్లోరిన్ హైడ్రోజన్ నైట్రోజన్ వెళ్ళిపోయింది, బెంజీన్ రింగ్ బ్రో అయిపోయింది, అంతే. అర్థమైందా? సింపుల్ రియాక్షన్. సో శాండ్మేయర్ రియాక్షన్ అంటే జస్ట్ రిమెంబర్ నిజామ్స్ క్లోజ్ కస్టమ్ బజార్. సో బెంజీన్ రింగ్ మీద N2Cl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ క్లోరైడ్ అండ్ HBr మీకు ఏం ఫామ్ అవుతుంది? N2 ప్లస్ HCl ప్లస్ బెంజీన్ రింగ్ మీద బ్రోమీన్ గ్రూప్ ఉంది. అవునా? దట్స్ ఆల్. నెక్స్ట్ రియాక్షన్ గట్టర్మన్ రియాక్షన్. గట్టర్మన్ రియాక్షన్. గట్టర్మన్ రియాక్షన్ కి మీరు ఏం కష్టపడదు, ఏదైతే రాశారో సేమ్ రాయండి, నో చేంజ్. బెంజీన్ రింగ్ మీద N2Cl in presence of CuCl2 in presence of HBr, N2 plus HCl plus bromine group. ఓకేనా? సేమ్. మరి డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ కాపర్ క్లోరిన్ ఉందా, ఇది తీసేయండి. దట్ ఈస్ ద ఓన్లీ, అంటే ఈ కాపర్ అనేది పౌడర్ ఫామ్ లో తీసుకుంటాం, క్లోరిన్ తో గ్రూప్ ఫామ్ చేయం. సో యూ కెన్ సీ దట్ బెంజీన్ రింగ్ మీద N2Cl ఉంది, అలాంగ్ విత్ ఇట్ యూ కెన్ సీ దర్ ఇస్ కాపర్ పౌడర్ HBr, N2 plus HCl plus bromobenzene, అంతే. జాన్వి, అది రియాక్షన్ ని జరగడానికి హెల్ప్ చేస్తుంది మా. ఓకే, అది రియాక్షన్ అలా జరగడానికి ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ వన్, యూనో ఇప్పుడు సాల్వెంట్స్ ఎలా యూజ్ చేస్తాం అట్లా, అంతే. ఓకే, క్లియర్? దట్స్ ఇట్. సో ఆల్రెడీ మీరు ఇందాక 5 రియాక్షన్స్ నేర్చేసుకున్నారు, ఇప్పుడు ఇంకొక 2 రియాక్షన్స్ నేర్చుకున్నారు. హౌ స్వీట్ ఈస్ దట్? ఓకే, నెక్స్ట్ రియాక్షన్ వెళ్ళిపోదామా? సో దిస్ ఇస్ Sandmeyer and Gattermann reaction. Next, Kolbe's and Reimer-Tiemann reaction. సో ఇది గుర్తుండాలి అంటే వాట్ యూ కెన్ డూ ఇస్, పేర్లు కూడా గుర్తుంచుకోనక్కర్లేదు. మీ అందరికీ ఆల్రెడీ నిన్న మ్యాచ్ కూడా అయ్యింది. I didn't watch the match. I'm not sure if this person played in the match or not. But generally India team లో ఉంటాడు. I don't know if it happened yesterday or not. నేను చూడలేదు. సో అయితే we have one very good dynamic player. ఎవరది? KL Rahul. అవునా? So just remember KL Rahul. So he comes along with his team. అవునా? So if you remember KL Rahul, చాలు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ K అంటే కోల్బేస్ రియాక్షన్ అండ్ R ఉందా, R అంటే రైమర్ టైమన్ రియాక్షన్. ఓకే, సో కోల్బేస్ రియాక్షన్ అండ్ రైమర్-టైమన్ రియాక్షన్. సో ఈ రెండు రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కోల్బేస్ అండ్ రైమర్-టైమర్, ఈ రెండు కొంచెం ఒకలాగా బిహేవ్ చేస్తాయి. ఓకే, సో లెట్ us start the first reaction, Kolbe's reaction. Okay, so there is person, ఎవరిది? This is nothing but your KL Rahul. అవునా కాదా? సో KL రాహుల్ గుర్తుంచుకుంటే 2 రియాక్షన్లు వస్తాయి. సో అవి ఏంటి? కోల్బేస్ రియాక్షన్ ఒకటి, రైమర్-టైమన్ రియాక్షన్ ఒకటి. కోల్బేస్ రియాక్షన్ లో ఇక్కడ ఏముంది? ఆక్సిజన్. అవునా? నెక్స్ట్ ఏముంది? ఎల్ ఉంది, OH. అవునా? సో ఈ ఓల్ నుంచి 2 గుర్తుంచుకోండి,
all అంటే ఏ గ్రూప్ OH గ్రూపే కదా సో రైట్ OH ఓకే along with it O కి CO2 తగిలించండి సో అక్కడ OL అని ఉంది కదా సో రిమెంబర్ OH and CO2 నెక్స్ట్ B ఉంది కదా రిమెంబర్ ఇట్ as benzene remember it as benzene along with it base plus acid అంతే అయిపోయింది రియాక్షన్ ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి రియాక్షన్ చూడండి మీరే రాసేస్తారు బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉందంట సో రాసేయండి బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉంది ఓకే నెక్స్ట్ ప్లస్ ఏంటి CO2 in presence of a base and in presence of an acid so base base మన కామన్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ మన కామన్ యాసిడ్ HCl ఓకే సో NaOH in presence of HCl అంతే ఓకే ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ CO2 ఈ H ఉన్నాయా ఈ రెండు కలిసిపోతాయి ఓకే ఇవి ఈ రెండే కలుస్తాయంటే మరి మిగిలినవి ఏం చేస్తున్నాయి అంటే అమ్మా మీకు రియాక్షన్ మెకానిజం లో ప్రతి రియేజెంట్ ఉపయోగం ఉంటుంది ఇక్కడ మనము రియాక్షన్స్ ఎలా గుర్తుంచుకోవాలి చెప్తున్నాం సో ఫర్ దాట్ రీజన్ నేను ఇక్కడ NaOH గురించి ఏం చెప్పాను బికాస్ దాంతో మనకు ఉపయోగం లేదు బికాస్ అది మనం మెకానిజం లో చేసుకుంటాం సో మనకి ఫస్ట్ ప్రొటనేషన్ చేసేదే సోడియం హైడ్రాక్సైడ్ సో రియాక్షన్ గుర్తుండాలి అంటే O అంటే OH CO2 B అంటే బెంజీన్ అలాగే బేస్ ప్లస్ యాసిడ్ సో బెంజీన్ రింగ్ మీద OH ఉంది అలాగే ప్లస్ CO2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఓకేనా ఇప్పుడు రియాక్షన్ రాయండి బెంజీన్ రింగ్ ఉంది OH ఇదేంటి CO2H అంటే ఏంటి COOH దాన్ని తీసుకొచ్చి ఆర్థో పొజిషన్ లో పెట్టండి సో దీని పేరేంటి సాలిసిలిక్ యాసిడ్ ఏంటిది సాలిసిలిక్ యాసిడ్ అంతే దట్స్ ఇట్ మీకు ఇంతకు మించి ఇంకేం డిఫరెన్స్ ఉందా అంతే వెరీ సింపుల్ రియాక్షన్ నెక్స్ట్ రైమర్-టైమన్ రియాక్షన్ సో కేఎల్ రాహుల్లో రెండు ఉన్నాయి ఏంటవి కే అంటే కోల్బేస్ రియాక్షన్ రైమర్-టైమన్ రియాక్షన్ ఈ రెండు ఒకలాగా ఉంటాయి సో రైమర్-టైమన్ రియాక్షన్ మీరు ఏం చేయొద్దు యాస్టిస్ రియాక్షన్ రాసేయండి సో బెంజీన్ రింగ్ మీద OH గ్రూప్ ఉంది CO2 ఉంది in presence of NaOH HCl along with it OH COH ఓకేనా అంతకు మించి ఏం చేయదు ఇక్కడ ఆక్సిజన్ ఉందా ఈ ఆక్సిజన్ తీసేయండి సో ఇక్కడ ఒక ఆక్సిజన్ తీసేయండి ఏం చేసాము ఇక్కడ ఆక్సిజన్ తీసేసాం ఇక్కడ ఆక్సిజన్ తీసేసాం సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ రైట్ క్లోరిన్ అంతే COH అంటే ఏంటి ఆల్డిహైడ్ సో ఆల్డిహైడ్ పేరేంటి సాలిసిల్ ఆల్డిహైడ్ అయిపోయింది రియాక్షన్ సో దిస్ ఇస్ నథింగ్ బట్ COH అంటే C డబుల్ బాండ్ H ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది సో దిస్ ఇస్ సాలిసిల్ ఆల్డిహైడ్ అయిపోయింది అర్థమైందా సో ఇంత సింపుల్ గా చదువుకున్నారు కాబట్టి ఇఫ్ యూ హావెంట్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్ అలాగే ఇఫ్ యూ హావెంట్ లైక్ దిస్ ఛానల్ like this session also do like it okay na bear with my voice today clear ardhamainda so Kolbe's reaction Reimer-Tiemann reaction ante simple very simple clear next reaction velpodam so the next reaction is Williamson's ether synthesis and Stephen reduction ఇవి వర్డ్స్ లోనే మీరు యూ కెన్ బ్రింగ్ అవుట్ ద రియాక్టెంట్స్ అండ్ రియేజెంట్స్ సో వర్డ్ చూస్తేనే మీకు రియాక్టెంట్ ఏంటి రియేజెంట్ ఏంటి తెలిసిపోయింది అనుకోండి జస్ట్
అలా మీ ప్రొడక్ట్ అనేది రాయగలుగుతారు. ఓకేనా? సో లెట్ us see the first reaction, Williamson's ether synthesis. ఈ ఫుట్బాల్ ప్లేయర్ పేరేంటి చెప్పండి? చెప్పండి. ఓ థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్ ధనుష్. చెప్పండి పేరేంటి? వీళ్ళ పేరేంటి చెప్పాలి. ఓహో ఉషశ్రీ, yes it is Ronaldo, Cristiano Ronaldo. yes Rukmini, good. ఓహో వైష్, ఓ కీర్తన, చాలా మంది ఇచ్చారు, నిత్య, ఓ ఓ వావ్ సూపర్. సో ఇదేంటి అంటే రొనాల్డో, అవునా? సో రిమెంబర్ ఈ సన్ అని ఉంది కదా వర్డ్. సో ఈ సన్ అన్న వర్డ్ చూస్తే మీకు ఇమీడియట్ గా ఒకటి గుర్తు రావాలి. ఏంటి అంటే రిమెంబర్ దాట్ ఇట్ ఈస్ సన్ మీన్స్ థింక్ దాట్ రొనాల్డో ఇస్ ద బెస్ట్ సన్ అనుకోండి. సో అలాంటప్పుడు వెన్ యూ సీ ద వర్డ్ సన్ రిమెంబర్ రొనాల్డో. రొనాల్డో రేస్ జనరలీ ఆయన చేస్తాడు కదా. సో రిమెంబర్ దాట్ యాజ్ రొనాల్డో రేస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇందులో జస్ట్ సి ఏమేమి ఉన్నాయి. RONA, RONA, R అంటే RX, RONA అండ్ RX అంతే. ఈ టూ వర్డ్స్ ని గుర్తుంచుకోండి చాలు. ఓకే, RONA ప్లస్ RX. సో వాట్ డు యూ గెట్? RONA ప్లస్ RX. సో ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? Na అండ్ X రెండు కలిపి బాండ్ అయిపోతాయి, సోడియం అండ్ హాలోజన్. సో వాట్ డు యూ గెట్? NaX ప్లస్ ఇదేంటి ROR. సో జనరలీ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటేనే పేర్లోనే ఉంది, విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్. సో ఈథర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ROR. ట్రావెల్ విత్ భావ్లా. నేను నంబర్ ఆఫ్ మోల్స్ స్పెసిఫై చేయట్లేదమ్మా, రియేజెంట్ ఏంటో తెలియాలి కదా. ఫర్ దాట్ రీజన్ నేను జస్ట్ రియేజెంట్స్ మాత్రమే స్పెసిఫికేషన్ ఇస్తున్నా. అది ఎన్ని మోల్స్ ఉంది అన్నది యూ కెన్ డూ బ్యాలెన్సింగ్ లేటర్. ఓకేనా? సో మీకు రియాక్టెంట్స్ రియేజెంట్స్ తెలుసుంటే ఆటోమేటిక్గా మీ ప్రొడక్ట్స్ అనేవి రాయగలుగుతారు. సో ఫర్ దాట్ రీజన్ మీకు ఇవి చెప్తున్నా. ఓకే, సో నెక్స్ట్ RONA ప్లస్ RX. వాట్ యూ గెట్? NaX ప్లస్ ROR. అంతే, అయిపోయింది. So what is this reaction? So this is nothing but Williamson's ether synthesis. Ante, very simple. Next reaction chudandi, what do we see? Stephan reduction. So Stephan's reduction. Stephan's reduction lo ganaka meer chuste clearly you can identify so many things. Ikkada emundi? SN. So remember this as SnCl2 అంటే ఏంటి? tin chloride. అవునా? RCN అంటే RCN. ఓకేనా? So what do you get? SnCl2 and RCN అంతే. So now let us write the reaction. RCN in presence of ఏముంది? SnCl2 along with it రెండు గుర్తుంచుకోండి, ఒకటి యాసిడ్ ఇంకొకటి వాటర్. ఓకే, ఓ ధనుష్ సూపర్, CNని ఆల్డిహైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో ఇక్కడ ఇంకొక రెండు రియేజెంట్స్ గుర్తుంచుకోండి, ఒకటి యాసిడ్ ఒకటి వాటర్. సో HCl is an acid, water. సో స్టీఫన్ రిడక్షన్ లో మీకు ఆల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో వాట్ డు యూ డూ? ఈ ఇందులో OH ఉంది కదా, OH H అనా, ఈ CN ని కాస్త ఈ OH తో ఈ నైట్రోజన్ ని కాస్త OH తో రీప్లేస్ చేయండి. సో వాట్ డు యూ గెట్? RCHO. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్.
క్లియర్? అర్థమైందా? తత్వ బుక్స్ ఎప్పుడు వస్తాయి? హైమా. Hope you have watched the Vidya Utsav video, dear. Any questions ki already we have mentioned there. Okay. Clear? So Williamson synthesis and Stephen reduction. Okay. Next reaction, Etard reaction. So parenti Etard reaction. Etard ante remember there is one famous person. A famous person evarante ine. In parento cheppandi. What is the name of this person? What is the name of this person? Telidani cheppadu. Yo, Vishusri always first is nothing but Elon Musk. Avuna? So Etard reaction ante ayan pere gurtechkondi. Etard reaction. So remember the famous name Elon Musk. So you know that this Elon Musk is a very, very clever person. Avuna? Chala telivaina manishi. Avuna? So very, he's clever person. So when he's very clever, let us remember him as he's very clever. Pichi pichiga telivi. So let us remember this as crazy clever. Okay? Ante chala pichi telivi undi inki. So remember that as crazy clever. So ikkada what you have to do, Cr unda ante chromium oxide. Ikkada Cl unda ante Cl. Ante. Hey Drizzy, ఎవరు బిల్ గేట్స్ అంట. సో CrO2 అండ్ Cl2. ఓకేనా? ఇందులో మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏంటి అంటే ఎటార్డ్ రియాక్షన్ లో మనం యూజ్ చేసేది టోలీన్. టోలీన్ అంటే ఏంటి? బెంజీన్ రింగ్ మీద CH3 ప్లస్. ఓకే, సో బెంజీన్ రింగ్ మీద CH3 ఇస్ కాల్డ్ యాజ్ టోలీన్. అవునా? సో ప్లస్ CrO2 ప్లస్ Cl2 ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ CH3. అవునా? సో జస్ట్ టేక్ ద బెంజీన్ రింగ్. ఈ CH3 ఉంది కదా, ఇది ఆక్సిజన్ తో పేర్ చేయండి. you'll be getting benzaldehyde. You'll be getting benzaldehyde. Ante. That's it. అయిపోయింది Etard reaction. Simple. Clear? ఇదే Etard reaction. అంతే. So this is known as Etard reaction. Just a manchini gurtechkondi, you can remember everything. Okay? Next reaction, Hoffmann bromamide reaction. Okay na? So ఇది చూడండి. Hoffmann bromamide reaction. సో ఇందులో మీరు కొన్ని లెటర్స్ కానీ ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అన్నది తెలిసిపోతుంది. సో అదేంటి అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? HO అంటే OH గ్రూప్. HO అంటే OH గ్రూప్. ఓకే, ఇక్కడ ఏముంది? సోడియం, బ్రోమిన్, అమైడ్. OH, Na, bromine and amide. అంతే. Just use them, write the reaction. So ఏమని రాస్తాము? ఫస్ట్ OH గ్రూప్ ఉంది. అవునా? సో వాట్ షుడ్ యూ డూ? NaOH. సో NaOH ప్లస్ బ్రోమిన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ప్లస్ Br2. అమైడ్. అమైడ్ అంటే ఏంటి? RCO NH2. RCO NH2. అంతే.
సో ఈ రియాక్షన్ లో వెన్ యూర్ డూయింగ్ RCONH2 ఏమీ లేదు, వెరీ వెరీ సింపుల్. ఏంటి అంటే ఈ బాండ్ ని బ్రేక్ చేయండి. సో వాట్ డు యూ డూ, ఈ బాండ్ ని ఇక్కడ బ్రేక్ చేయండి. ఓకే, సో వాట్ యూ గెట్, RNH2 ప్లస్ ఇంకేం మిగిలాయి, సోడియం ఉంది, CO ఉంది, సో Na2CO3 ప్లస్ హైడ్రోజన్ ఉంది, బ్రోమిన్ ఉంది, సో HBr. అయిపోయింది. అంతే, అయిపోయింది. ఓకే, ఓ సారీ, దిస్ ఇస్ సోడియం వదిలేసానా, NaBr. అంతే, అయిపోయింది, అంతే. దిస్ ఇస్ హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్, అంతే. ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ రియాక్షన్. NaOH ప్లస్ Br2 రియాక్షన్స్ గుర్తుంచుకుంటే మీరు ఈజీగా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation. చూడండి, ఇక్కడ వర్డ్స్ లోనే తెలిసిపోతుంది. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ అసైల్ గ్రూప్ ఉంది. CH3Cl ఆల్కైల్ గ్రూప్. అసైల్ గ్రూప్ అంటే ఏంటి, CH3COCl. ఓకేనా, ఈ ఆల్ చూస్తే అల్యూమినియం క్లోరైడ్ గుర్తుంచుకోండి, అంతే, అయిపోయింది రియాక్షన్, రాసుకెళ్ళిపోవడమే. బెంజీన్ రింగ్ ప్లస్ ఏముంది, AlCl3, ఏం యూజ్ చేసాం, CH3Cl. సో వాట్ యు గెట్, బెంజీన్ రింగ్ మీద CH3 వచ్చి కూర్చుంది, అంతే. ఈ రియాక్షన్ పేరేంటి, Friedel-Crafts alkylation. నెక్స్ట్ Friedel-Crafts acylation. సేమ్ రియాక్షన్, ఏంటి, బెంజీన్ రింగ్ ఉంది, దానికి AlCl3 యూజ్ చేసాం. ఇది అసైలేషన్ కాబట్టి CH3COCl యూజ్ చేస్తున్నాం. సో వాట్ డు ఐ గెట్, బెంజీన్ రింగ్ మీద COCH3, అసైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది, అంతే. అర్థమైందా, దట్స్ ఇట్. ఇదేంటి, టోలిన్. ఇదేంటి, బెంజోఫినోన్. దట్స్ ఇట్, క్లియర్. ఓకే, నెక్స్ట్. సో దీస్ ఆర్ వెరీ టూ సింపుల్ ఈజీ రియాక్షన్స్, alkylation and acylation. Alkylation అంటే alkyl group, acylation అంటే acyl group. సో బెంజీన్ రింగ్ మీద alkyl group రావాలి అండ్ బెంజీన్ రింగ్ మీద acyl group రావాలి, అంతే. క్లియర్. నెక్స్ట్ రియాక్షన్ కార్బైల్ అమైన్ రియాక్షన్. సో కార్బైల్ అమైన్ రియాక్షన్ అంటే చాలా చాలా సింపుల్ రియాక్షన్. ఓకే, చూడండి, కార్బైల్ అమైన్ రియాక్షన్. సో యూ కెన్ సీ సంథింగ్ హియర్, కార్బన్ ఉంది, అవునా, రిమెంబర్ దిస్ యాజ్ క్లోరోఫార్మ్ అంటే CHCl3. ఓకే, బి ఉంది అంటే రిమెంబర్ అ బేస్, సో లెట్ ఇట్ బి NaOH. నెక్స్ట్ ఏముంది, అమైన్ ఉంది, అంతేనా. అంతేనా, సో వీటిని జస్ట్ యాడ్ చేయండి. అయితే ఇందులో మనం కామన్ గా బేస్ ని సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. కార్బైల్ అమైన్ కి మాత్రమే రిమెంబర్ యువర్ బేస్ ఇస్ KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు డూ ద రియాక్షన్, ఏముంది, అమైన్ అంటే RNH2 ప్లస్ క్లోరోఫార్మ్ ప్లస్ బేస్
KOH. ఓకే, ఇప్పుడు చూడండి ఈ RN will form RNC. మీరు అక్కడ NC ఉంది, RCN కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసోసయనైడ్ ఫార్మ్ అవుతుంది. పొటాషియం క్లోరిన్ విల్ ఫార్మ్ KCl. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసోసయనైడ్ ఫార్మ్ అవుతుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ కార్బైలమైన్ రియాక్షన్ లో మనం యూజ్ చేసేది ఓన్లీ ప్రైమరీ అమైన్ కి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, అవునా? సో ప్రైమరీ అమైన్ ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే టెస్టే కార్బైలమైన్ టెస్ట్. సో రిమెంబర్, ఇది మనం రియాక్షన్ ఓన్లీ ప్రైమరీ అమైన్ కి మాత్రమే యూజ్ చేస్తాం. సో RNH2 plus CH3Cl plus KOH will form ఐసోసయనైడ్. ఈ ఐసోసయనైడ్ ఫార్మ్ అయినప్పుడు ఒక ఒక వెరీ పంజెంట్ స్మెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎక్కువ అది ఇన్హేల్ చేయకూడదు. ఆ స్మెల్ ఎప్పుడైతే వస్తుందో దాని అర్థం ఏంటి అంటే మనకి ప్రైమరీ అమైన్ రియాక్ట్ అయ్యింది అని అర్థం. ఇక్కడ ఐసోసైనైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో RNC ప్లస్ ఏంటి KCl. ఓకే, గాయత్రి జయశ్రీ మ్యామ్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ IPE ప్రెడిక్టెడ్ పేపర్స్ చేయండి ప్లీజు అంట. డెఫినెట్లీ అమ్మ, రేపు మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉందనగా ఈ రోజు మధ్యాహ్నం నేను లైవ్ వచ్చి నేను మీకు కెమిస్ట్రీ పేపర్ చెప్తాను. ఓకేనా, కెమిస్ట్రీ ప్రెడిక్టెడ్ పేపర్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ రియాక్షన్. సో HVZ రియాక్షన్. HVZ రియాక్షన్ అంటే ఏంటి? Hell-Volhard-Zelinsky రియాక్షన్. ఓకేనా, సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాగా గుర్తుండాలి. ఏంటి అంటే Hell-Volhard-Zelinsky రియాక్షన్ లో ఆల్ఫా హైడ్రోజన్ ని రీప్లేస్ చేస్తాము. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ఆల్ఫా హైడ్రోజన్? ఫస్ట్ సపోజ్ నా దగ్గర ఒక గ్రూప్ ఉంది, ఓకేనా? సో లెట్ us థింక్ దట్ క్లోరిన్ అనుకుందాం. ఓకే, ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి అంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ పక్కన అటాచ్ అయిన కార్బన్ కి హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉంటే వాటినే ఆల్ఫా హైడ్రోజన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ సో ద సేమ్ థింగ్ RCH2COOH. ఇక్కడ చూడండి, ఆల్ఫా హైడ్రోజన్ ఉందా లేదా? ఆల్ఫా హైడ్రోజన్ ఉందా లేదా? RCH2COOH. ఓకేనా? ఈ రియాక్షన్ మాత్రం కొంచెం గుర్తుంచుకోండి, మనము విల్ బి యూజింగ్ రెడ్ ఫాస్ఫరస్. సో రెడ్ ఫాస్ఫరస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరిన్ పౌడర్ యూజ్ చేస్తాం. సో RCH2COOH in presence of red powder and chlorine along with water. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కదా, ఈ ఆల్ఫా హైడ్రోజన్ ని తీసేసి క్లోరిన్ గ్రూప్ పెట్టండి. సో ఏం ఫార్మ్ అవుతుంది? RCHClCOH. అంతే, అయిపోయింది. ఇదే Hell-Volhard-Zelinsky రియాక్షన్. దిస్ ఇస్ ఎ హెల్ లైక్ రియాక్షన్, చాలా ఎక్కువ గుర్తుంచుకోవాలి, అందుకే Hell-Volhard-Zelinsky రియాక్షన్. ఓకే ఓకే, నెక్స్ట్ రియాక్షన్ చూడండి, క్లెమెన్సన్ రియాక్షన్, ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. ఈ రెండు కూడా మనము కీటోన్ ని ఆల్డిహైడ్ కి కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఏంటది? కీటోన్ ని ఆల్డిహైడ్ కి కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే రెండు రియాక్షన్లే క్లెమెన్సన్ రిడక్షన్ అండ్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. రిడక్షన్ అనే వర్డ్ చూడండి, రిడక్షన్ అంటేనే కీటోన్ ని ఆల్డిహైడ్ కి కన్వర్ట్ చేయడం. సో క్లెమెన్సన్ reduction and what is that? Wolff-Kishner reduction. సో మీకు రియాక్షన్ లో ఏం చెప్పాను? కీటోన్ గ్రూప్ ఉంది, ఓకే, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఒకటి ఆల్డిహైడ్ కింద వచ్చేస్తుంది, అవునా? సో CO గ్రూప్ కాస్త ఆల్డిహైడ్ కింద ఫార్మ్ అవుతుంది, అవునా కాదా? సో C డబల్ బాండ్ H అన్నది వస్తుంది. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ వెరీ వెరీ క్లియర్లీ
క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్ లో మనం యూజ్ చేసే రియేజెంట్స్ ఏంటి అంటే జింక్ అమాల్గమ్ అంటే ZnHg. ZnHg ని మనము విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ జింక్ అమాల్గమ్ ZnHg in presence of HCl. In presence of HCl అంతే. సో కీటోన్ ఆల్డిహైడ్ కన్వర్ట్ అవ్వడానికి ZnHg in presence of HCl యూజ్ చేస్తే విల్ బి కాలింగ్ దట్ యాజ్ క్లెమెన్సన్ రిడక్షన్ అంతే. ఓకేనా? దట్స్ ఇట్, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇదే రియాక్షన్ CO ఆల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ZnHg ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, K ఉంది, NH ఉంది. సో వాట్ డు యూ మీన్ బై K? ఇక్కడ K అంటే లెట్ us టేక్ ఇట్ యాజ్ అ బేస్, KOH. NH ఉంది కదా, NH2 హైడ్రోజైడ్. సో ketone ni in presence of hydrogen, in presence of a base, reacting with hydrazine in presence of a base will be forming aldehyde ante. That's it. Okay, మీకు తెలియకుండానే మీరు 19 రియాక్షన్స్ చదివేశారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ గట్టర్మన్ రియాక్షన్, గట్టర్మన్-కోచ్ రియాక్షన్. చూసుకోండి, ఇందాక గట్టర్మన్ రియాక్షన్ చదివాం, ఫస్ట్ చదివిన రియాక్షన్. ఇదేంటి? గట్టర్మన్-కోచ్ రియాక్షన్. ఓకే, సో ఈ గట్టర్మన్-కోచ్ రియాక్షన్ కి వెరీ వెరీ సింపుల్. లెట్ us థింక్ దట్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో గట్టర్మన్ అన్న పర్సన్, లెట్ us థింక్ దట్ he brings alcohol. ఏం తెస్తాడు గట్టర్మన్? ఆల్కహాల్ పట్టుకొని వస్తాడు. సో he'll be bringing ఆల్కహాల్. మేడం అదేంటి మేడం, దాంతో ఏం ఉపయోగం అని అంటారా? వెరీ సింపుల్, ఇక్కడ చూడండి. బి అంటే బెంజీన్ రింగ్, బి అంటే బెంజీన్ రింగ్ ప్లస్ నెక్స్ట్ AL, అవునా? ఏ అంటే అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ CO కార్బన్ మొనాక్సైడ్, హాల్ అంటే HCl. చూడండి, అయిపోయినాయా మీ రియాక్టెంట్స్? బెంజీన్ రింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CO HCl AlCl3. సో ఈ మూడు రియాక్ట్ అయితే వాట్ డు యూ గెట్? ఈ బెంజీన్ రింగ్ మీద ఆల్డిహైడ్ వచ్చుకోవచ్చు. అయిపోయింది, ఇదే గట్టర్మన్-కోచ్ రియాక్షన్. అర్థమైందా? వెరీ సింపుల్, క్లియర్? ఎన్ని డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? సో దీస్ ఆర్ ద 20 రియాక్షన్స్. ఇలా ఈజీగా గుర్తుంచుకుంటే మీకు రియాక్షన్స్ అన్నవి గుర్తుండిపోతాయి. సో అస్సలు ప్రాబ్లమే ఉండదు, యుల్ బి ఏబుల్ టు రిమెంబర్. అలా అలా గుర్తుంటాయి. ఓకే, క్లియర్? స్వాతి చెప్తామమ్మా, మనకి బ్యాచెస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో వన్స్ ఇమీడియట్లీ మీరు ఎన్రోల్ అయిన తర్వాత క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఆల్రెడీ 21st నుంచి మనకి క్లాసెస్ అన్నవి క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఫర్ యువర్ ఎప్సెట్. ఓకే, సో మనం ఎప్సెట్ క్రాష్ కోర్స్ లో చాలానే యూనో ట్రిక్స్ అలాగే ఈజీగా గుర్తుంచుకోవడం నేర్చుకుంటాం. ఓకేనా? బికాజ్ ఎప్సెట్ లో మనం మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఫార్ములా చదువుకొని దాన్ని డైరెక్ట్ అప్లికేషన్ రావాలి. సో మనకి బేసికల్లీ JEE మెయిన్స్ లో చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ స్మాల్ ట్విస్ట్ అట్లా ఉంటుంది, అవునా కదా? క్వశ్చన్స్ అనేవి ట్రిక్కీగా అడుగుతారు. కానీ ఈసారి JEE మెయిన్స్ కెమిస్ట్రీ ఈజీగానే వచ్చింది, ఐ డూ అగ్రీ. ఎప్సెట్ లో కూడా మీరు చదివే ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నది కొంచెం డిఫరెంట్ ఉండాలి. నాట్ లైక్ యువర్ JEE మెయిన్స్ ప్రిపరేషన్. ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఎందుకు అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ టైంలో సాల్వ్ చేయాలి. అంటే టైం మేనేజ్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అవునా కదా? సో ఫర్ దాట్ రీజన్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, సో యూ హ్యావ్ టు బీ డూయింగ్ యునో ఏవేవైతే ఫార్ములాస్ ఉంటాయో బేసిక్ ఫార్ములాస్
సో ఆ ఫార్ములా చదువుకుంటే యూ మస్ట్ బి ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. అంటే సో బేసికలీ లిటిల్ కాన్సెప్ట్, ఫార్ములా చదవాలి, పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. మోర్ ఎన్ని పీవైక్యూస్ అయితే సాల్వ్ చేయగలుగుతారో అన్ని చెయ్యాలి, మాక్సిమం నంబర్. ఎందుకు అంటే ఎప్సెట్లో మనకి చాలానే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. సో క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి కాబట్టి యూ మస్ట్ మేక్ ష్యూర్ దట్ యూఆర్ సాల్వింగ్ సో మెనీ పీవైక్యూస్. అర్థమైందా? సో ప్లీజ్ డూ మేక్ ష్యూర్ దట్ యూఆర్ డూయింగ్ ఇట్. సో పీవైక్యూస్ అనేవి ఎక్కువ సాల్వ్ చేయాలి కాబట్టి మీకు ఫార్ములాస్ అనేవి ఎక్కువ రావాలి. సో మీరు ఈ పార్ట్కి వాట్ యూ హ్యావ్ టు డూ ఏంటి అంటే యువర్ ఫార్ములాస్ అన్ని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఆ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ రోజు చదవండి, ఎవ్రీడే. ఏం పని చేసినా ఫార్ములాస్ పక్కన పెట్టుకోండి. సో అది మెమరైజ్ అవుతూ ఉంటే యుల్ బి ఏబుల్ టు రిమెంబర్. ఓకే. ఎనానిమస్ మ్యామ్, ఎగ్జాంపుల్లో బ్యాలెన్స్ చేసి రాయాలా రియాక్షన్? అచ్చా, ఎగ్జామ్లో బ్యాలెన్స్ చేసి రాయాలా రియాక్షన్? చేస్తే బెటర్, కలా అని చెయ్యకపోతే మార్కులు తీసేయడం అని ఏమి ఉండదు. సో మేక్ షూర్ దట్ అట్లీస్ట్ రియాక్టెంట్స్ రియేజెంట్స్ అయినా ప్రాపర్గా రాసేలా చూసుకోండి. ఓ దాట్స్ సో స్వీట్ ఆఫ్ యూ గాయత్రి, థ్యాంక్ యూ. ఓకేనా? సో యా, ఫైన్ దెన్, ఆల్ రైట్ దెన్, I'll be seeing you all in the next class. So until then, this is Jayashree and thank you for bearing my voice today. Okay then, bye bye, see you. I'll come stronger, I'll come more healthy next time. Thank you.